హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కోర్ హబ్ అండ్ దిస్ ఇస్ పవన్ మర్కంటి. సో మన యొక్క 100 DSA ఛాలెంజ్ లో ఇవాళ వచ్చేసి డే 22 అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డే 22 వీఆర్ గోయింగ్ టు సాల్వ్ లీడ్ కోడ్ 344 రివర్స్ స్ట్రింగ్ ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అనేది మనం చూసుకుందాం అండ్ ఆ తర్వాత మనం ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బోత్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యాజ్ వెల్ as ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది కూడా చూద్దాం అనమాట. సో నౌ లెట్ us ఫస్ట్ రీడ్ ద ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ వాట్ దే హావ్ గివెన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. రైట్ ఏ ఫంక్షన్ దట్ రివర్సెస్ ఏ స్ట్రింగ్. The input string is given as an array of characters. So you must do this by modifying the input array in place with order of 1 extra memory. సో మనకు ఒక క్యారెక్టర్ అరే అనేది ఇస్తారనమాట. సో ఈ యొక్క క్యారెక్టర్ అరేలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా మనం ఏం చేయాలి, రివర్స్ అనేది చేయాలి. సో ఈ యొక్క గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్ట్రింగ్ అని కన్సిడర్ చేసుకొని ఈ యొక్క స్ట్రింగ్ ని మనం ఏం చేయాలి, రివర్స్ అనేది చేయాలి. సో దట్స్ అవర్ టాస్క్ టు డూ. ఓకేనా. సో నౌ లెట్ us see some sample list which help us to get better understanding for this problem. సో ఏవైతే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇస్తారో ఈ యొక్క గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం రివర్స్ అనేది చేయాలి. సో దట్స్ అవర్ టాస్క్ టు డూ in this problem. Okay, so now let us see some sample test cases which helps us to get better understanding for this problem. Okay, so ఇప్పుడు ఇక్కడ కొన్ని sample test cases అనేవి ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ S అనే ఒక క్యారెక్టర్ అరే అనేది ఉంది. మనం S అనే ఏదైతే క్యారెక్టర్ అరే ఉందో ఈ యొక్క క్యారెక్టర్ అరేలో ఉన్న క్యారెక్టర్స్ ని మనం రివర్స్ అనేది చేయాలి. సపోజ్ H అనేది మనకు 0th ఇండెక్స్ లో ఉంది. సో అంటే 0th పొజిషన్ లో ఉంది. సో 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని మనం ఏం చేయాలి, లాస్ట్ ఇండెక్స్ లో ప్లేస్ చేయాలి. అండ్ లాస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఏం చేయాలి, మనం 0th ఇండెక్స్ లో ప్లేస్ చేయాలి. సో ఆ విధంగా మనం ఈ యొక్క క్యారెక్టర్ అరేలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా వీటిని రివర్స్ అనేది చేయాలి. సో దట్స్ అవర్ టాస్క్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే O అనేది లాస్ట్ ఇండెక్స్ లో ఉంది కదా, ఫస్ట్ కి వచ్చేసింది. అండ్ L అనేది సెకండ్ లాస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అదే విధంగా అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ఏమైతే రివర్స్ అనేది అవుతాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ శాంపుల్ టెస్ట్ కేసెస్ ఉంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో సిమిలర్ టు ద ఫస్ట్ శాంపుల్ టెస్ట్ కేసెస్. సో నౌ లెట్ us see brute force approach for solving this problem. సో ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ ఇట్స్ యువర్ టాస్క్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఒకవేళ మీకు యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కానీ లేకపోతే ఆప్టిమైజ్డ్ అప్రోచ్ కానీ రాకపోతే డోంట్ వరీ, కోడ్ అనేది నేను ఆల్రెడీ గిటబ్ అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లో ఆల్రెడీ పుష్ అనేది చేశాను అనమాట. సో ఆ యొక్క గిటబ్ సంబంధించిన రెపో అండ్ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ దేర్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఒక క్యారెక్టర్ అరే అనేది మనం తీసుకుందాం. ఓకే, S అనే ఒక క్యారెక్టర్ అరే తీసుకుంటున్నాం. ఇందులో మనకు 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. HELLO అనే ఒక 5 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో సింపుల్ గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం ఏం చేస్తున్నాం, సో మనం ఎక్కువ రిస్క్ అనేది తీసుకోకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏదైతే క్యారెక్టర్ అరే ఉందో సిమిలర్ గా అదే లెంత్ అనేది యూజ్ చేసి ఇంకొక క్యారెక్టర్ అరే అనేది నేను క్రియేట్ అనేది చేస్తున్నాను. ఓకేనా. అంటే ఏదైతే మన క్యారెక్టర్ అరేలో ఉందో అదే విధంగా ఇంకొక ఎక్స్ట్రా క్యారెక్టర్ అరే తీసుకున్నాను. ఓకేనా, ఎంటీ క్యారెక్టర్ అరే తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ నేను రివర్స్ గా ప్లేస్ చేస్తున్నాను. అంటే ఒక లూప్ తీసుకొని స్టార్టింగ్ ఫ్రమ్ లాస్ట్ ఇండెక్స్ నుంచి రివర్స్ గా ఇటరేట్ అనేది అవుకుంటూ నేను లాస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాన్ని ఫస్ట్ ప్లేస్ చేస్తున్నా అండ్ సెకండ్ లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ అదే విధంగా ఫస్ట్ ప్లేస్ లో ప్లేస్ చేస్తున్నా. సో నేను ఏం చేసిన, ఒక లూప్ అనేది తీసుకొని స్టార్టింగ్ ఫ్రమ్ లాస్ట్ ఇండెక్స్ నుంచి ఇటరేట్ అనేది అవుకుంటూ నేను ఎలిమెంట్స్ అనేవి ఈ యొక్క కొత్త అరేలో ప్లేస్ అనేది చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకు లూప్ అనేది మనకు ఫ్రంట్ నుంచి బ్యాక్ అనేది ఇటరేట్ అవుతుంటే మనకి ఏమవుతుంది, ఈ యొక్క క్యారెక్టర్స్ అనేటివి మనకు రివర్స్ గా ప్లేస్ అనేది అవుతాయి అనమాట. ఇజంట్ ఇట్? సో సిమిలర్ గా ఇప్పుడు మనం దీని డ్రైర్ అనేది చూసుకుంటే లూప్ అనేది నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఏదైతే S.length-1 ఉంటుంది కదా, ఇక్కడ లూప్ అనేది స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ అనేది తీసుకొచ్చి ఈ యొక్క ఫస్ట్ ప్లేస్ లో పెడుతున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏమైతుంది, మనం ఒక వాల్యూ అనేది డిక్రిమెంట్ చేస్తాం కదా, ఏదైతే మనం వేరియబుల్ తీసుకుంటామో ఆ వేరియబుల్ వాల్యూ అనేది డిక్రిమెంట్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది మన కరెంట్ పాయింటర్. ఈ యొక్క ఎలిమెంట్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ అదే విధంగా అన్ని ఎలిమెంట్స్ అనేది కూడా మనం ఈ యొక్క ఆర్డర్ వైజ్ గా మనం ప్లేస్ అనేది చేసుకుంటూ వస్తాం అనమాట. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అయితే ఏదైతే మనం రివర్స్ అరే ఉంటుందో, ఏదైతే మనకు రివర్సల్ క్యారెక్టర్ అరే ఉంటుందో, సో ఈ యొక్క రివర్సల్ క్యారెక్టర్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో వీటన్నిటిని కూడా మనం మళ్ళీ S అనే ఏదైతే ఒరిజినల్ అరే ఉంటుందో ఇందులో ప్లేస్ చేయాలి. ఎందుకు ప్లేస్ చేయాలంటే మనం ఏదైతే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తున్నామో, ఏదైతే ఫంక్షన్ అనేది రాస్తున్నామో ఇది వైడ్ అనమాట. అంటే ఇది ఎటువంటి రిటర్న్ టైప్ అనేది మనం ఎటువంటి వాల్యూ అనేది మనం ఇక్కడ రిటర్న్ అనేది చేయట్లేదు. సో ఒరిజినల్ అరే ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఒరిజినల్ అరేని మనం మోడిఫై చేయాలి. సో నువ్వు ఏదో కొత్త అరే క్రియేట్ చేసి దాన్ని మోడిఫై చేసి నీకు ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది రాదనమాట. ఎందుకంటే సో ఇట్ విల్ చెక్ ద ఒరిజినల్ అరే మోడిఫై అయిందా లేదు అని మాత్రమే చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఒరిజినల్ అరేని మోడిఫై చేయాలి. సో మళ్ళీ ఒరిజినల్ అరేని మోడిఫై చేయాలంటే ఏంది, సో సిమిలర్ గా ఒరిజినల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ప్లేస్ లో ఏవైతే ఇప్పుడు మనం ఇంతకుముందు రివర్స్ చేస్తాం కదా
రివర్స్ చేసిన అరే ఉంది కదా, అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది నువ్వు ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. బట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది కాదనమాట. సో ఎందుకు ఇది ఒక ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది కాదంటే, సి మనకు ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ లో వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఏదైతే ప్రాబ్లం అనేది ఉందో ఈ యొక్క ప్రాబ్లమ్ ని నువ్వు విత్ ఓన్లీ ఆర్డర్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్ మాత్రమే యూజ్ చేసుకుని సాల్వ్ అనేది చేయాలని. బట్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనం ఒక కొత్త అరే అనేది యూజ్ అనేది చేస్తాం. సో ఈ యొక్క కొత్త అరేని యూజ్ చేయడానికి మనకి ఎంత స్పేస్ అనేది పడుతుంది, ఆర్డర్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని క్యారెక్టర్స్ అన్ని కూడా మనం ఈ యొక్క క్యారెక్టర్ అరేలో ప్లేస్ అనేది చేస్తున్నాం. ఇజెంట్ ఇట్? సో మనకి ఎందుకు దీనివల్ల మనకి ఆర్డర్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్ అనేది మనం యూజ్ అనేది చేస్తున్నాం. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇదే ప్రాబ్లమ్ ని ఆర్డర్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్ మాత్రమే యూజ్ చేసుకొని మనం కోడ్ అనేది రాదాం. అండ్ ఏ విధంగా అప్రోచ్ అనేది ఉంటుందో మనం ఇప్పుడైతే చూద్దాం అనమాట. ఓకే, నౌ లెట్ us see ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఫర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. సో ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో నేనేం చేస్తున్నాను, 2 పాయింటర్స్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో 2 పాయింటర్స్ టెక్నిక్ లో మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింటర్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇంకొక పాయింటర్ అనేది ఏదైతే మనకు ఈ యొక్క అరే ఉంటుంది కదా, అరేలో లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ని పాయింట్ అనేది చేస్తుంది అనమాట. సో దట్స్ వై ఐ టుక్ దీస్ 2 పాయింటర్స్. అండ్ ఈ యొక్క 2 పాయింటర్స్ ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ యొక్క 2 పాయింటర్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ ని నేను స్వాప్ అనేది చేస్తున్నాను. సో స్వాప్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఈ యొక్క అరే అనేది రివర్స్ అనేది అవుతుంది అనమాట. ఈ యొక్క పాయింటర్స్ దగ్గర ఉన్న వాల్యూస్ ని స్వాప్ చేస్తే మనకి క్యారెక్టర్ అరే అనేది రివర్స్ అవుతుందో లేదో మనం చూద్దాం అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎల్ దగ్గర ఉన్న క్యారెక్టర్ అండ్ ఆర్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ని నేను స్వాప్ అనేది చేస్తున్నాను. సో స్వాప్ అనేది చేస్తే ఎల్ దగ్గర ఏ క్యారెక్టర్ ఉంది, హెచ్ ఉంది. సో ఆర్ దగ్గర ఏ క్యారెక్టర్ ఉంది, ఓ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క క్యారెక్టర్స్ రెండింటిని నేను స్వాప్ చేస్తే హెచ్ దగ్గరికి మనకు ఓ వస్తుంది అండ్ ఆర్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ఏమవుతుంది, ఇప్పుడు ఎల్ అవుతుంది. ఈజెంట్ ఇట్? సో ఈ యొక్క ఫస్ట్ మనం ఇండెక్స్ పొజిషన్స్ కూడా రాసుకుందాం అనమాట. సో 0 1 2 3 4 అండ్ హియర్ ఆల్సో 0 1 2 3 4. ఓకే, సో దట్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో ఇప్పుడు ఎల్ని ఇంక్రిమెంట్ చేద్దాం అండ్ ఆఫ్టర్ దట్ ఆర్ని కూడా డిక్రిమెంట్ చేద్దాం. ఓకే, అంటే ఎల్ ఇక్కడికి వస్తుంది అండ్ ఆర్ ఇక్కడికి వస్తుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఎల్ దగ్గర ఉన్న క్యారెక్టర్ అండ్ ఆర్ దగ్గర ఉన్న క్యారెక్టర్ రెండింటిని కూడా నేను ఏం చేస్తున్నాను, స్వాప్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు ఎల్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని స్వాప్ చేస్తే ఏమవుతుంది మనకు, సో ఇక్కడికి ఎల్ వస్తుంది అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఎల్ దగ్గర ఉన్న ప్లేస్కి మనకి ఏమొస్తుంది, ఈ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అండ్ ఆర్ని కూడా ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఎల్ అండ్ ఆర్ని రెండింటిని చూస్తే ఈ యొక్క ఎల్ అండ్ ఆర్ అనేది రెండు కూడా మనకి ఏమవుతుంది, కరెక్ట్గా రెండు కూడా సేమ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఎల్ అండ్ ఆర్ అనేది రెండు సేమ్ ఇండెక్స్ పొజిషన్కి వస్తాయో, లేకపోతే ఎప్పుడైతే ఎల్ అనేది మనకు ఆర్ కంటే పెద్ద వాల్యూ అవుతుందో మనం అప్పుడు ప్రాసెస్ అనేది స్టాప్ అనేది చేయాలన్నమాట. అంటే మనం ఈ యొక్క ప్రాసెస్ని వైల్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఉన్నంత వరకు మాత్రమే మనం స్వాప్ అనేది చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ దట్ నువ్వు స్వాప్ చేసినా మనకు అంత యూజ్ అనేది ఉండదు అనమాట. ఓకేనా, ఆఫ్టర్ దట్ మనం స్వాప్ అనేది చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా స్వాప్ అనేది అయిపోయి, అంటే మనకి ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో, ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో ఆ యొక్క స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా రివర్స్ అనేది అయిపోయాయి అనమాట. ఓకేనా, సో వైల్ ఎల్ లెస్ దెన్ ఆర్ మాత్రమే మనం స్వాప్ అనేది చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద అప్రోచ్ ఫర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో నా ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన కోడ్ అనేది మనం లీడ్ కోడ్ లో చూద్దాం. సో యూ కెన్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద లీడ్ కోడ్. యా, సో ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ యొక్క క్యారెక్టర్ అరే ఏదైతే ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ అరే లెంత్ అనేది నేను ఫైండ్ అవుట్ అనేది చేసి నేను దాన్ని ఎన్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ చెప్పాను కదా 2 పాయింటర్స్ అనేది మనకు కావాలి, 2 పాయింటర్స్ టెక్నిక్ అనేది యూజ్ చేసి ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామని. సో నేను 2 పాయింటర్స్ అనేది తీసుకున్నాను, i = 0 అండ్ j = n-1. సో యూ కెన్ ఆల్సో టేక్ లెఫ్ట్ అండ్ రైట్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నేనైతే 2 పాయింటర్స్ అనేది తీసుకుంటాను. సో వైల్ i లెస్ దెన్ j, సో అంటే లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ కన్నా చిన్నది అయ్యేంత వరకు మనం ఏం చేస్తున్నాం, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ని స్వాప్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ని స్వాప్ అనేది చేస్తున్నాను. సో ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ని స్వాప్ చేయడానికి నేను ఇంకొక థర్డ్ వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, సో ఇంకొక ఎక్స్ట్రా వేరియబుల్ అనేది తీసుకొని నేను ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ని నేను స్వాప్ అనేది చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద లాజిక్ ఫర్ స్వాపింగ్ ద ఎలిమెంట్స్, రైట్. సో అదే లాజిక్ స్వాపింగ్ కి ఏదైతే లాజిక్ అనేది యూజ్ చేస్తామో అదే లాజిక్ నేను ఇక్కడ యూజ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎలిమెంట్స్ అనేది స్వాప్ అయ్యాక మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ పాయింటర్ ని ఇంక్రిమెంట్ చేయాలి అండ్ రైట్ పాయింటర్ ని డిక్రిమెంట్ అనేది చేయాలి. సో దట్స్ అవర్ టాస్క్ అనమాట. సో అంతే అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ ని నేను రన్ అనేది చేసి చూద్దాం వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఆర్ నాట్. సో క్లిక్ ఆన్ ద రన్ బటన్. ఐ హోప్ ఇట్ విల్ పాస్ ఆల్ ద టెస్ట్ కేసెస్. లెట్స్ సీ. యా, సో ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది 2 ఏదైతే మనకు శాంపుల్ టెస్ట్ కేసెస్ ఇచ్చారో ఇవన్నీ కూడా పాస్ అయిందన్నమాట. లెట్స్ సబ్మిట్ ఇట్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ గెటింగ్ సబ్మిటెడ్ ఆర్ నాట్.
యా సో ప్రాబ్లమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అయిందన్నమాట. సో దట్స్ హౌ వీ కెన్ యూజ్ ద 2 pointers టెక్నిక్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్ బై యూజింగ్ ఓన్లీ ఆర్డర్ ఆఫ్ 1 extra space. Okay, so that's it for today and see you tomorrow with a new video. So thank you, thanks a lot.